ఫ్రెండ్స్, మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తారు? ఫోన్ తీసుకుంటారు, వాట్సాప్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు, లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. కానీ ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో, మీకు కనిపిస్తున్న యాడ్స్, మీరు వినే పాట, మీరు కొనే వస్తువు, ఇవన్నీ మీకు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఒక మనిషి కాదు, ఒక కంప్యూటర్ కూడా కాదు, ఒక ఏఐ. షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐ కేవలం మీకు వీడియోలు సజెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎస్సేస్ రాస్తుంది, ఫొటోస్ క్రియేట్ చేస్తుంది, వీడియోస్ తయారు చేస్తుంది, మనిషి గొంతునే కాపీ చేస్తుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందే గుర్తిస్తుంది, కార్స్ని డ్రైవ్ చేస్తుంది, కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ని కూడా రీప్లేస్ చేయడం ప్రారంభించింది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే క్వశ్చన్ అడుగుతుంది: ఏఐ మనిషికి అతిపెద్ద సహాయకుడా లేదా భవిష్యత్తులో అతిపెద్ద సవాలు? ఈ వీడియోలో ఏఐ అంటే అసలు ఏమిటి, అది ఎలా ఆలోచిస్తుంది, చాట్‌జీపీటీకి మనం అడిగిన ప్రశ్న ఎలా అర్థమవుతుంది, ఒక్క లైన్ రాస్తే ఫోటో ఎలా తయారవుతుంది, ఎందుకు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు ఏఐ కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే 10 సంవత్సరాల్లో ఏఐ మన జీవితాన్ని ఎంతవరకు మార్చబోతుంది, అన్నీ చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. This new form of AI excels at modeling human intuition rather than human reasoning. If the benefits of the increased productivity can be shared equally, it will be a wonderful advance for all humanity. Unfortunately, the rapid progress in AI comes with many short-term risks. We urgently need research on how to prevent these new beings from wanting to take control. They are no longer science fiction. అది November 30, 2022. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్‌జీపీటీని లాంచ్ చేశారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏఐతో తమదైన స్టైల్లో తమ సొంత లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ప్రపంచం మొత్తం ఏఐ వైపు ఒక పెద్ద టర్నింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టు అనిపించింది. ఆ తర్వాత జెమినై, నానో లాంటి ఆన్ డివైస్ ఏఐ టూల్స్ వచ్చాయి. మన మైండ్లో అనుకున్న థాట్స్ అన్నీ స్క్రీన్ మీద విజువల్ సీన్స్గా మారిపోయాయి. ఇక అక్కడితో నాగకుండా గత 3 సంవత్సరాలుగా మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లైక్ శాంసంగ్ గెలాక్సీ ఏఐ లేదా గూగుల్ పిక్సెల్, వీటన్నిటిలోనూ ఇన్బిల్ట్గా ఏఐ టూల్స్ రావడం స్టార్ట్ అయింది. మరోవైపు పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ తమ వర్క్స్ని ఏఐ వాడుతున్నారు. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కోపైలట్ని, ఇంకోవైపు అమెజాన్ లాంటి కంపెనీలు క్లౌడ్ లాంటి పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని మిలియన్ కోట్లు డాలర్స్ ఇన్వెస్ట్ చేసి తమ క్లౌడ్ సిస్టమ్స్ని రన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో పెద్ద ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోడింగ్ రాయడానికి, బగ్స్ ఫిక్స్ చేయడానికి హ్యూమన్ అసిస్టెంట్స్ని కాకుండా ఏఐ ఏజెంట్స్ను వాడుతున్నారు. ఇదంతా చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే గత 2-3 సంవత్సరాల నుంచే మనం ఏఐని వాడడం స్టార్ట్ చేశామని. కానీ అది అసలు నిజం కాదు. ఒకవేళ చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి కాకపోతే మరి DALL-E 2 పబ్లిక్కి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచా, లేక గూగుల్ వాళ్ళు ర్యాంక్ బ్రెయిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచా, లేదంటే అసలు మనం వాడే ఏఐ అని మనకు కనీసం ఐడియా కూడా లేని టైం నుంచా? అసలు ఏంటి ఈ ఏఐ? ప్రపంచంలో ఈ బ్రిలియంట్ ఐడియా ఎప్పుడు స్పార్క్ అయింది? చాలామందికి ఏఐ అంటే మొదట గుర్తొచ్చే చాట్‌జీపీటీ. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో ఏఐ గురించి ప్రపంచమంతా మాట్లాడేలా చేసింది అదే. కానీ విషయం ఏంటంటే చాట్‌జీపీటీ అనేది ఏఐ కాదు, ఏఐలోని ఒక చిన్న భాగం మాత్రమే. అది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆండ్రాయిడ్ అంటే మొత్తం మొబైల్ ప్రపంచం కాదు. శాంసంగ్, వన్‌ప్లస్, మోటరోలా లాంటి ఫోన్లు ఆండ్రాయిడ్ మీద పనిచేస్తాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక పెద్ద ప్రపంచం. దానిలో చాట్‌జీపీటీ ఒక టూల్ మాత్రమే. ఇమేజ్ ఏఐ ఒక టూల్, వాయిస్ ఏఐ ఒక టూల్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఒక టూల్, రోబోట్స్ కూడా ఏఐలో ఒక భాగమే. అంటే ఏఐ అనేది యాప్ కాదు, ఒక టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే మనిషి చేసే కొన్ని తెలివైన పనులను ఒక కంప్యూటర్ కూడా చేయగలిగేలా తయారు చేసే ఒక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. నిజానికి ఏఐ కథ ఈరోజు మొదలవ్వలేదు, దాదాపు 70 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఏఐ ఇప్పుడు వచ్చిందంటే కాదు. 1956 కొంతమంది కంప్యూటర్ సైంటిస్ట్ ఒక చోట కలిసి మనిషిలా ఆలోచించే కంప్యూటర్ను తయారు చేయగలమా అనే ప్రశ్నతోని సమావేశం పెట్టారు. అక్కడే మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు వచ్చింది. ఆ ఆలోచన చాలా గొప్పది, కానీ ఆ కాలంలో ఒక పెద్ద సమస్య ఉంది. కంప్యూటర్స్ చాలా స్లో, మెమొరీ చాలా తక్కువ, ఇంటర్నెట్ లేదు, డేటా లేదు, ఏఐకి నేర్చుకోవడానికి అసలు అక్కడ ఏమీ లేదు. 1956లో జరిగిన డిస్కషన్స్ ఏఐ డెవలప్మెంట్కు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ సెట్ చేసినప్పటికీ అది 1974 వరకు మాత్రమే నిలబడగలిగింది. ఆ తర్వాత ఏఐ రంగం ఒక 6 ఇయర్స్ పాటు పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. 1980 కాలంలో కొంతవరకు డీసెంట్ వర్క్ జరిగినప్పటికీ మళ్ళీ మరో 6 సంవత్సరాల పాటు ఏఐకి ఒక పెద్ద బ్రేక్ పడింది. ఆ తర్వాత కాలంలో మోడర్న్ మెషిన్ లెర్నింగ్కు సరిపడే డేటాని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ 2012లో AlexNet వచ్చి ఒక అద్భుతం చేసినంత వరకు ఆ డేటా దేనికి యూజ్ అవ్వలేదు. జెఫ్రీ హింటన్, అలెక్స్ ఇలా లీడ్ చేసిన ఒక టీం డీప్ లెర్నింగ్ అనేది నిజంగా వర్క్ అవుతుందని ప్రూవ్ చేసి ఏఐ డెవలప్మెంట్లో ఒక హ్యూజ్ స్టెప్ తీసుకున్నారు.
ఇప్పుడు మీరు అనొచ్చు, మరి సిరి ఇంకా గూగుల్ అసిస్టెంట్ లాంటివి దానికి ముందే వచ్చాయి కదా అని. కానీ అవి ఏ టూల్స్ కాదు, జస్ట్ మన కమాండ్స్ ఫాలో అయ్యే ప్లాట్ఫామ్స్ అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ముందు 2 ఫోటోలు పెట్టాను అనుకోండి, ఒక పిల్లి మరొకటి కుక్క. మీరు ఒక సెకండ్లో చెప్పేస్తారు, ఎందుకంటే మీ మెదడు చిన్నప్పటి నుంచి వేల సార్లు వాటిని చూస్తూ చదువుతూ వచ్చింది. అదే పని ఒక కంప్యూటర్ చేయాలంటే దానికి మొదట ఏమీ తెలియదు, పిల్లి అంటే ఏమిటో కూడా తెలియదు. అప్పుడు దానికి లక్షల ఫోటోలు చూపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు చూడని కొత్త ఫోటో చూపించినా ఇది పిల్లి అని చెప్పడం ప్రారంభిస్తుంది. డేటా నుంచి నేర్చుకునే సామర్థ్యం ఉంది. మీరు చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నారు? ఒక్క రోజులోనా? కాదు. అమ్మ, నాన్న, టీచర్స్, బుక్స్, ఫ్రెండ్స్, ఇలా ఎన్నో చోట్ల నుంచి మనం కొంచెం కొంచెంగా నేర్చుకున్నాం. ఏఐ కూడా అంతే. దానికి టీచర్స్ ఉండరు, బుక్స్ ఉండవు. దానికి ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. దాన్నే లైబ్రరీగా ఉపయోగిస్తారు. లక్షల్లో కాదు, కోట్ల కాదు, ట్రిలియన్ వర్డ్స్, ఫోటోలు, వేల గంటల వీడియోలు, ఇలాంటి భారీ డేటాతోని ఏఐని ట్రైన్ చేస్తారు. అందుకే మీరు ఒక ప్రశ్న అడిగితే అది ఒక చోటు నుంచి సమాధానం తీసుకురాదు. అది నేర్చుకున్న ప్యాటర్న్స్ ఆధారంగా కొత్త సమాధానాన్ని తయారు చేస్తుంది. మరి ఒక్కసారిగా ఏఐ ఇంత పవర్ఫుల్గా ఎలా అయ్యింది? ఇదే అసలు టర్నింగ్ పాయింట్. ఏఐ ఒక్క రోజులో తెలివిగా మారలేదు. దాని వెనుక 3 పెద్ద కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇంటర్నెట్. ప్రపంచం మొత్తం ప్రతి సెకండ్కు కోట్ల ఫోటోలు, లక్షల వీడియోలు, వేల కోట్ల వర్డ్స్ ఇంటర్నెట్లో చేరుతున్నాయి. ఏఐకి ఇవన్నీ పుస్తకాలు లాంటివి. రెండో కారణం, పవర్ఫుల్ కంప్యూటర్స్. 20 సంవత్సరాల క్రితం ఒక కంప్యూటర్ గంట పాటు చేసే లెక్కలను ఈరోజు ప్రత్యేకమైన ఏఐ చిప్స్ కొన్ని సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. మూడో కారణం, బెటర్ అల్గోరిథమ్స్. అంటే ఏఐ ఎలా నేర్చుకోవాలో నేర్పించే కొత్త పద్ధతులు. ఈ 3 కలిసి ఏఐని పూర్తిగా మరో లెవెల్కి తీసుకెళ్లాయి. అందుకే 2022 తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఏఐ గురించి మాట్లాడడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మనం ఏఐ అంటే ఏమిటి, అది ఎప్పుడు మొదలైంది, ఎందుకు ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది, ముఖ్యంగా ఏఐకి అసలు తెలివి ఎలా వస్తుంది అనే విషయాలను అర్థం చేసుకున్నాం. కానీ ఇది కేవలం మొదలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయేది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ అంటే ఏమిటి, డీప్ లెర్నింగ్ ఎందుకు ఏఐకి హార్ట్ లాంటిది, చాట్ జీపీటీ మనం టైప్ చేసిన ప్రతి విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది, ఒక వర్డ్ని చదివి ఫొటోస్, వీడియోస్ని ఎలా క్రియేట్ చేస్తుంది. ఇవి అర్థమైతే ఏఐ గురించి మీరు విన్న చాలా మిత్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ తర్వాతి భాగంలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతవరకు Stay tuned.